హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హాస్ని స్మార్ట్ కిచెన్. ఈరోజు సేమియాతో ఎగ్ నూడిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూద్దాం. నేనైతే ముందుగా ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కప్పు వాటర్ పెట్టుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను, అవి అంటుకోకుండా ఉంటాయి. నెక్స్ట్ సేమియా యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి మంచిగా కుక్ అయ్యేదాకా కుక్ అవనిద్దాం. ఓకే, ఈ విధంగా కలుపుకుంటే బాగా కుక్ అవుతాయి. నెక్స్ట్ కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్, ఇవి తీసి వడగట్టుకుందాం. మనం ఫిల్టర్ చేసుకుంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. సేమియా మొత్తం పక్కకు పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తాయి. కొంచెం చల్లారిన తర్వాత మనం చూస్తే ఈ విధంగా మెత్తగా అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిరపకాయ తరుగు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం, ఒక కప్పు. ఓకే, నెక్స్ట్ కరివేపాకు నేను సన్నగా తరుక్కున్నాను, కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందాం. నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా అయినాక మనం ఇందులోకి టేస్ట్ని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక ఉడికించేటప్పుడు కొంచెం యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సేమియా యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేసి ఉడకబెట్టడం వల్ల సేమియా అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. ఓకే, ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా కలిపేసుకుందాం. లాస్ట్లో మనం ఇందులోకి కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేసుకుందాం, మ్యాగీ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, అయిపోయినట్టే ఇందులోకి లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు మ్యాగీతోనే కాకుండా ఈ విధంగా సేమియాతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి పెడితే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాసిని స్మార్ట్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.